ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. మడకసిర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ప్రెస్ మీట్. బడుగు బలహీన వర్గాలను బలిలు తీసుకోవడమేనా సామాజిక న్యాయం అంటే జగన్ రెడ్డి అని ప్రశ్నించిన మడకసిర తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్. జగన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేదన్న విషయం చేనేత కుటుంబం మరణంతో మరోసారి రుజువైంది. చేనేత కుటుంబం బలవన్ మరణానికి ఏం సమాధానం చెబుతావు జగన్ రెడ్డి? ఇదేనా నువ్వు చెబుతున్న సామాజిక న్యాయం? ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు జగన్ రెడ్డిదే బాధ్యత. వైసీపీ నేతల భూ కబ్జాలకు నిండు కుటుంబం బలైంది. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరం గ్రామానికి చెందిన బాలసుబ్బారావు భార్య పద్మావతి చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం. నీ సొంత జిల్లాలోనే పేదల భూములకు లాగేసుకుంటున్నారంటే ఇక రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలను చేతిలోకి తీసుకుని రికార్డులు తారుమారు చేస్తున్నారు. వైసీపీ నేతల వేధింపులకు ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. సొంత భూమిని కోల్పోయాం, ప్రభుత్వం న్యాయం చేయలేని ఆవేదనతో బాలసుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. బడుగు బలహీనత వర్గాలంటే జగన్ రెడ్డికి చిన్న చూపు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి టార్గెట్ చేసి మరీ బీసీలను వేధిస్తున్నాడు. బీసీల ఆస్తులు దిగమింగి వారిని బలి తీసుకోవడం జగన్ రెడ్డికి అలవాటుగా మారింది. కొన్నాళ్ల క్రితం జగన్ సొంత జిల్లా కడపలో వందనం సుబ్బయ్య అనే పద్మశాలి నేతను అత్యంత దారుణంగా చంపేశారు. నేటికి నిందితులపై చర్యలు లేవు. ఇప్పుడు మరో దారుణానికి ఒడిగట్టారు. వచ్చే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలు జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. ఇకనైనా బీసీలపై దమానకాండ ఆపి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో బీసీల చట్టాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ చట్టం ద్వారా బీసీలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు. మాజీ ఎంపీపీ ఆదినారాయణ, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కేఎన్పల్లి సురేష్, తాలూకా రైతు అధ్యక్షులు రాజగోపాల్, మాజీ డీలర్ సంఘం అధ్యక్షులు కృష్ణప్ప, టీడీపీ పల్లి మంజునాథ్, అచ్చంపల్లి రమేష్, నాగరాజు, కొట్ల రంగనాథ్, ఎన్నికల అడ్మినిస్ట్రేటర్ అండ్ కోఆర్డినేటర్ గుడ్డికురికి మారుతి తదితరులు పాల్గొన్నారు. AR5 సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. అలాగే కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలోనే కడపలో నందం సుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేస్తే ఈ రోజు వరకు చర్యలు లేవు. నిందితుల మీద చర్యలు లేవు. ఇప్పుడు చేనేత కుటుంబం పద్మశాలి అయినటువంటి నందం సుబ్బయ్యని హతమారిస్తే ఒక్క నిందితుల మీద కూడా చర్యలు లేవు. అంటే వీటన్నింటినీ పోషిస్తూ ఉన్నది ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డి. సొంత జిల్లాలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు బీసీల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం తీసుకొస్తానని హామీ చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీకి సంబంధించినటువంటి హామీల్లో ఒక హామీ బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చి బీసీలను కాపాడటం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, ఈ రౌడీ పాలనను ఖచ్చితంగా ఆపాలనే ఉద్దేశంతో రేపొద్దున బీసీల మీద దాడులు జరగకూడదనే ఉద్దేశంతో బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి బీసీలను కాపాడుతామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా పనిచేస్తుంది. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడే కానీ దాడి జరగకుండా శాంతియుతమైనటువంటి పాలనను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క కసి తీర్చుకుంటారు ఈ ప్రభుత్వం మీద. బడుగు బలహీన వర్గాలు ఈసారి తెలుగుదేశం పార్టీకి, జనసేన బీజేపీ పార్టీకి అండగా ఉండి పొత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే ఈరోజు బీసీలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ చర్యలు తప్పవని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీలే దేశానికి వెన్నుముక. బీసీలు లేనిదే దేశం లేదు. ఎందుకంటే అనేక చేతి వృత్తుల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు ఈరోజు దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు వాళ్ళ చేతి వృత్తుల ద్వారా. అలాంటి వాళ్ళ మీద అయ్యా ఈయన దాడులు చేసేది? ఈయనకి సిగ్గుశనం ఏమన్నా ఉందేమయ్యా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు దాడి చేస్తుంటే ఈయన ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనట్టు? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉంది? వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఎవరికి? వైఎస్ఆర్సీపీ నాయకులకు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భం నేను తెలియజేస్తూ, అలాగే వీళ్ళు బీసీల మీద దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ